ప్రపంచ సృష్టి కొనసాగుతున్న సమయంలో అసురులు రాక్షసులు తరచూ భూమి మీద అధికారం సాధించడానికి దేవతలను వేధించేవారు. అందులో ముఖ్యంగా మహిషాసురుడు అనే రాక్షసుడు అత్యంత క్రూరుడిగా ప్రసిద్ధి పొందాడు. మహిషాసురుడు కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు. ఏ పురుషుడు అయినా ఏ దేవుడు అయినా నన్ను జయించలేడు, స్త్రీలు మాత్రమే నన్ను జయించగలరు. మహిషాసురుడు అనుకున్నాడు, స్త్రీలు యుద్ధంలో ఎలా గెలుస్తారు, ఇది అసాధ్యం అని. ఈ వరం ఆధారంగా అతడు అత్యంత అహంకారంతో అన్ని లోకాల మీద దండయాత్ర మొదలుపెట్టాడు. దేవతలు, ఋషులు, మనుషులు అందరూ మహిషాసురుని భయంతో వణికిపోయారు. స్వర్గలోకం కూడా అతని ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇంద్రుడు సహా అన్ని దేవతలు తన రాజ్యాన్ని కోల్పోయారు. అప్పుడు అన్ని దేవతలు కలిసి మహాశక్తిని సృష్టించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులను ఒక్కచోట కలిపారు. ఆ దివ్యశక్తి నుండి ఒక అత్యంత మహోన్నతమైన రూపం వెలువడింది. ఆమెనే ఆదిపరాశక్తి దుర్గాదేవి, మహిషాసుర మర్దిని. దేవతలందరూ తమ ఆయుధాలను దుర్గాదేవికి ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రం, వాయుదేవుడు విల్లు, బాణాలు, ఇంద్రుడు వజ్రాయుధం, అగ్నిదేవుడు శక్తి ఆయుధం. ఈ విధంగా అనేక దివ్యాస్త్రాలతో దుర్గాదేవి ఒక అష్టభుజ మహోన్నత రూపంలో కాంతులీనుతూ ప్రత్యక్షమయ్యారు. మహిషాసురుడు తన సైన్యంతో వచ్చి దుర్గాదేవిని చూశాడు. అతడు కొన్నిసార్లు మహిషరూపం, ఎద్దు, కొన్నిసార్లు గజరూపం, ఏనుగు, కొన్నిసార్లు సింహరూపం, మరి కొన్నిసార్లు సింహ, మహిష మిశ్రమరూపం తీసుకుని యుద్ధం చేశాడు. అయినా దుర్గాదేవి ప్రతి రూపంలోనూ అతన్ని జయించారు. చివరికి మహిషాసురుడు మహిషరూపంలో మారి ఉగ్రరూపంతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవి అతని గొంతును త్రిశూలంతో పొడిచి భూమి మీద పడగొట్టింది. అలా ఆ మహోన్నత దుర్గామాత మహిషాసుర మర్దిని అయింది. ఈ కథ యొక్క బోధ: అహంకారం ఎంత పెద్దదైనా దివ్యశక్తి ముందు నిలవలేడు. స్త్రీశక్తి అమోఘం, విశ్వాన్ని రక్షించగల శక్తి స్త్రీలో ఉందని ఈ కథ చెబుతుంది. భక్తితో దుర్గాదేవిని స్మరించిన వారికి రక్షణ, విజయాలు, ధైర్యం లభిస్తాయి. నాతో కలిసి మంచి విషయాలు తెలుసుకుంటూ జీవితంలో మంచి మార్గంలో నడవడానికి మన ఛానల్ను ఫాలో అవ్వండి. ఇంకొంతమంది ఫ్రెండ్స్ను మనతో కలుపుకోవడానికి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.